తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసేందుకు సిఐడి, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సిఐడి, ఏసీబీ డైరెక్టర్ జనరల్స్ కు వెసులుబాటుని కల్పించింది. ఈ కేసులో నిందితుడు రవికుమార్ ఆస్తులపై విచారణ కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈ కేసు లోక్ అదాలత్లో రాజీ కావడంపై కూడా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మరింత వేగవంతం చేసేందుకు సేకరించిన సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని సిఐడి, ఏసీబీ డీజీలకు న్యాయస్థానం తెలిపింది. ఇది దర్యాప్తును మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి అప్పట్లో టీటీడీ ఏవీఎన్ఓగా పనిచేసిన వై సతీష్ కుమార్ పోస్ట్ మార్టం నివేదికను షీల్డ్ కవర్లో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ కు అందజేయాలని సిఐడి అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.